వాజ్పేయి శత జయంతి వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. అబద్ధాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చని విమర్శించారు. భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత వాజ్పేయి అని ఆయన కొనియాడారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని, మోదీ ప్రభుత్వం వాజ్పేయి ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి సోదరు విశ్వనాథ్ గారు ఎమ్మెల్యే గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులకు, వివిధ మోర్చాల కార్యకర్తల నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. భారతదేశం యొక్క వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంతకుముందు పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం, వాళ్ళు తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం, అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి పోఖ్రాన్ అణుపరీక్ష విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో, చతుర్భుజి హైవేస్ విషయంలో, అన్ని విషయాల్లో కానీ, గ్రామీణ సడక్ యోజన ఈరోజు గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చూడండి. కాబట్టి పదవులకు ఆశపడకుండా ఇవాళ ఆ పరిస్థితుల్లో ఏఐడిఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజల వద్దకే వెళ్తా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు పోతున్నాం. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి ఆ మహనీయుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు ప్రజలకు అందాలని చెప్పి ఒక లక్ష్యంతో వారైతే పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆ మహనీయుని యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా దక్షతను చూసిన తర్వాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బాబాసాహెబ్ అంబేద్కర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నదో అందరూ తెలిసిందే. ఇవాళ రోడ్ల విషయంలో ప్రతి సంక్షేమ పథకం పేదల యొక్క ఆలోచనను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వనప్పుడు కూడా ప్రజల ఆలోచనలను, ప్రజల కష్టాలను, బాధలు తెలుసుకొని ఏ విధంగా అభివృద్ధిని మనం ముందు తీసుకుపోతున్నామో ఇలా దేశ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నాటి కేసీఆర్ కానీ, నేటి రేవంత్ రెడ్డి గారు కానీ 70mm సినిమాలు, గ్రాఫిక్ సినిమాలు చూపెట్టి ఏ విధంగా ప్రజలు మభ్యపెడుతారో ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ దానికి భిన్నంగా ఈ రోజు అబద్ధాలు ఆడుతూ, లేనిపోని అబద్ధాలు సృష్టిస్తూ, అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఉంటే ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీకి. అడుగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా అంబేద్కర్ను 2 సార్లు ఎన్నికలు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 21 మందికి భారతరత్న ఇచ్చారు, నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ నో అని కూడా ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కనీసము
సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించింది కాబట్టే 2014లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దళిత జాతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లకు పరిమితమైంది. 2019లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకు పరిమితమైంది. ఇవాళ మొన్న 99 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దాని గురించి గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భారతీయ జనతా పార్టీని దళితులకు వ్యతిరేకమైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం చాలా సిగ్గు చేయడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా పంచతీర్థాల పేరుతోని వాళ్ళ అంబేద్కర్ యొక్క పంచతీర్థాల పేరుతోని రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా చేస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న తెచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దాంతోపాటు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని సెంట్రల్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇలా దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 27 మంది ఎంపీలను బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇలా 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం. 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పే విషయాలను దళిత సమాజం కానీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలైన వర్గాలు ఎవరు గుర్తిస్తలేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం ర్యాలీలు చేసినా ఏం చేసినా కూడా ఇలా బడుగు బలైన వర్గాలన్నీ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నీ కూడా, అగ్రవర్ణాలు, పేద వర్గాలు కూడా అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సర కాలం పాటు నిర్వహించినటువంటి విషయంలో కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆశయాలను సాధించే దిశగా అందరం కార్యోన్ముఖం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.